సార్ తమిళనాడు రిజల్ట్ గురించి బాగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా చర్చ జరుగుతుంది. మీరు ఒక ట్వీట్ చేశారు. ఎస్ 3 లైన్లు 3 పార్టీలను ఉద్దేశించినట్టు ఉన్నాయి. ఏంటి ఆ ట్వీట్? ఆ రిజల్ట్ ఏపీకి ఎలా సూట్ అవుతుంది? ఒకటేంటంటే ఒకటి సాహసం చేస్తేనే విజయాన్ని చేకూరుస్తుంది అని, సాహసమే విజయాన్ని చేకూరుస్తుందని, అక్కడ విజయ్ అనే ఒక దృక్పథంతో సాహసం అంటే వాట్ ఐ మీన్ సింగిల్గా వెళ్ళాడు సినిమా యాక్టరు, హీరో. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కన్నా తమిళంలో పెద్ద హీరో ఏం కాదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పెద్ద హీరోగా నేను నమ్ముతున్నా. దట్ ఈస్ మై ఓన్ ఒపీనియన్. విజయ్ అనేవాడు సింగిల్గా వెళ్ళి రాజ్యాధికారానికి చేరువయ్యాడు, పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళలేకపోయాడు అనేటువంటి ఒక దృక్పథం సమాజంలో ఉంది. ఏ సమాజంలో ఉంది? కాపు సమాజంలో ఉంది. లేదు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవాడు అనుకుంటున్నాడు, అరే మన పవన్ కళ్యాణ్ సాహసం చేసి ఉంటే బాగుండేది అని. చేశాడు కదా ఒకసారి, ఏమీ రాలేదు కదా అనుకుంటున్నారు. ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడంటే స్టార్టింగ్లో చేయలే ఆయన. ఒకసారి మద్దతు ఇచ్చాడు, రెండోసారి మళ్ళీ డివైడ్ అయ్యాడు, మళ్ళీ మూడోసారి మద్దతు ఇచ్చాడు. రేపు ఏం చేస్తాడో తెలియదు, రేపు ఏం చేయలే, వాళ్ళతో పాటే ఉంటాడు. సో నీకు ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకోవాలనే ప్రయత్నమే నీకు లేకపోవటం దురదృష్టం. విజయ్లాగా సాహసం చేసి ఉండైతే నువ్వు ఒక లెవెల్లో ఉండేవాడివి అనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ఉన్నట్లయితే అన్నదమ్ముల్లో ఎవరొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం వచ్చేది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి తెలియదు, ఇంతకు ముందు కానీ అలాంటి అవకాశమే తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మీరు. ఇది చాలా దురదృష్టం. కాపు సామాజిక వర్గానికి ఏముంది, రెడ్లు చేశారయ్యా, కమ్మవారు చేశారు, వైశ్యులు కూడా చేశారు, వెలమలు చేశారు, ఎస్సీ చేశారు. కాపులు ఇంత సామాజిక వర్గం ఉండి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం, కాపు తెలగ బలిజ ఇక్కడ చాలా ఎక్కువ. మనం ఇంత ఉన్నా కూడా మనం ముఖ్యమంత్రి కాలేకపోతున్నాము, ఇది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది అనేటువంటి ఒక భ్రమపడ్డారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అన్న తర్వాత ఇది నేను ఎందుకు ప్రేమించాలి, ఏ కోరిక మీద ప్రేమించాలి, నీ సినిమాలు బాగున్నాయని ప్రేమించాలి, అవి కూడా బాగోట్లేదు కదా ఇప్పుడు. ఇది పరిస్థితి. కాకపోతే ఏంటంటే అలాంటి గట్స్ లేవు వీళ్ళ దగ్గర అనేది అందరూ అర్థం చేసుకోవాలి. పైగా ఇంకొక మాటలో నేను చెబితే జన సైనికుడికి లేదా మరొకరికి కోపం వస్తుంది, కానీ అసలు ఈ డోంట్ నో ది పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ అనే ఒక మహానటుడికి రాజకీయాల గురించి తెలియదు, కనీసం తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడో పార్టీ పెట్టి ఇంత జర్నీ చేసినా కూడా అసలు రాజకీయాలు ఎలా చెయ్యాలి, ఏమిటి అనేది కూడా నేర్చుకోలేకపోతున్నాడు. దురదృష్టం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. అసలు నేనుగా నిలబడాలి, ఒక పార్టీగా ఉండాలి, అవసరమైతే నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక లేనప్పుడు అసలు నీ అంటే ఎందుకు ఉండాలి అంటున్నా నేను. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం కాపు సామాజిక వర్గం అంతా ప్రయత్నం చేయాలా? నీకేమో షేర్ కరెక్ట్గా ఉండదా? నువ్వు గట్టిగా అడగలేవా? నువ్వు ఒక పనులు కూడా చేయించలేవు కదా. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్లో కాపులు చాలా అత్యధిక సంఖ్యలో ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, ఇంకా రకరకాల వర్కింగ్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు ఆ పైన ఉంటారు తప్ప కింద ఉండరు. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సిఐ దాకా ఉండరు, డిఎస్పీ దాకా ఉండరు. కానీ ఉన్న 10 మందిని ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. కడమ కులాలందరినీ పక్కన పెట్టేశారు, వీఆర్లోనూ అక్కడ ఇక్కడ తోసేశారు. అంత భయంకరంగా కులతత్వంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నప్పుడు వాటిని అడ్డుకోలేకపోయావే నువ్వు అనేది ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అఫీషియల్స్ అనుకుంటున్నటువంటి అంశం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనుకున్నటువంటి అంశం. వాళ్ళ సరైనటువంటి ప్రాధాన్యత లేదు పోలీసు డిపార్ట్మెంట్లో కాపులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ. వాళ్ళే ఎక్కువ ప్రిఫరెన్స్, కీ పోస్టులన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. నేను మీ ముందు చెప్పగలుగుతాను, వాళ్ళు చెప్పలేరు డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. అంటే గవర్నమెంట్లో ఈ పోస్టింగ్లో కానీ, ఆఫీసర్స్ రిక్రూట్మెంట్లో కానీ, ఏ జిల్లాల్లో ఇంపార్టెంట్ పోస్టింగ్ అన్నింటిలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూస్ చేస్తున్నారా సార్? వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే కీ పోస్టులు ఇస్తున్నారు. నాన్ ఫోకల్ పోస్టులో కడమ కమ్యూనిటీస్ని పెడుతున్నారు. నాట్ ఓన్లీ కాపుస్, అదర్ కమ్యూనిటీస్ కూడా అక్కడే తోస్తారు. ఎక్కడో కావాలని ఎస్సీసీని, బీసీని కొన్ని చోట్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ వెరీ వెరీ కీ పోస్టులన్నీ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇస్తున్నారు. లెక్క చూసుకోమంది, నేనేమి లెక్కలు లేకుండా చెప్పటల్లా, ఖచ్చితంగా లెక్కలు చూసుకోమా. సార్ తమిళనాడులో విజయ్ విక్టరీ సాధిస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని ఎందుకు ట్రోల్ చేస్తుంది, ఎందుకు విమర్శలు చేస్తుంది? వైసీపీ ట్రోల్ చేయటం ఏంటి? అన్ని వర్గాలు ట్రోల్ చేస్తుంది.
అన్ని వర్గాలు. కాకపోతే వైసీపీ కూడా చేస్తుందేమో నాకు తెలియదు. నేను ఒక ట్వీట్ పెట్టాను, ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చింది, ఆయన గెలుపు ఈయన మీద విమర్శ చేయడానికి వచ్చింది. కంపేర్ చేస్తారు సార్ ఇవాళ. ఈజ్ ఆల్సో ఏ సినిమా యాక్టర్, ఈజ్ ఆల్సో ఏ సినిమా యాక్టర్, ఈజ్ ఆల్సో హీరో, ఈజ్ ఆల్సో హీరో. అతను సాధించాడు, ముందుకు వెళ్ళాడు, నువ్వు సాధించలేకపోయావు 12 సంవత్సరాలు అయినా కూడా. అతను 2 సంవత్సరాలు ఒక గొప్ప టార్గెట్ని రీచ్ అయ్యాడు, నువ్వు అలా చేయలేకపోయావు. నువ్వు ఏ కాడికి చంద్రబాబు పల్లకి మోయటానికి ప్రయత్నం చేస్తున్నావు, ఇలా ఎన్నాళ్ళు మోస్తే ఏమి లాభం, విజయ్లాగా సాహసం చేయొచ్చు కదా అనేది ముఖ్యంగా జన సైనికుల్లో ఉంది. నా వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా జన సైనికుల్లో ఉంది, కాపు సామాజిక వర్గంలో ఉంది. నువ్వు ఎప్పుడవుతావు ముఖ్యమంత్రి? ఇంకా ఇలాంటి అవకాశాలను కూడా వినియోగించుకోలేదు అంటే నేనేమంటానంటే, చాలామంది అని అంటారు ఏదో రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ ఇద్దరు 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్నారు కాబట్టి రెచ్చగొట్టి విడదీయాలని. ఏమి విడదీయడానికి అసలు ఎవరు చేసినా విడిపోయే బంధం కాదు అది, దానికి వేరే ఉంది బంధం, విడిపోయే బంధం కాదు. ఎందుకంటే రాజకీయాలు తెలియని వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది మర్యాదగా చూడటం. ఈయన ఆయనకి ముక్కు ఆపరేషన్ చేస్తే వెళ్ళి పుష్ప కూర్చోవిచ్చి గంటసేపు మాట్లాడతాడు, లేదా ఇంకో సందర్భం రెండని కూర్చొని అంటాడు. ఈ మర్యాదలు పెట్టి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి అధికారంలో పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భుజాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి లోకేష్ సీఎం సీటు అధిరోహిస్తాడు, చూసుకొని నేను చెప్తున్నాను. అప్పుడు కూడా ఏం మాట్లాడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈ లోకేష్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏమీ మాట్లాడు, ఆయన కూడా ఉండమని కోరతాడు.